విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోగుల బంధువులు దాడి చేశారంటూ వైద్య సేవల్ని నిలిపివేశారు డాక్టర్లు. దీంతో రోగులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. దామోదర్, ఇప్పుడు ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితికి నేపథ్యం ఏమిటి, ఏం జరిగింది? పరితోష్, సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి కామినేనికి సొంత జిల్లా ఇది. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది పాత గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా మొత్తం కూడా దాదాపుగా ప్రతిరోజు 200 నుంచి 250 మంది గర్భిణీ స్త్రీలు ఇదే ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలి. కానీ శనివారం నాడు జరిగిన ఒక్క సంఘటనతో ఈరోజు మొత్తం కూడా వైద్యులందరూ, అదేవిధంగా మొత్తం కూడా నర్సులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగుతూ ఉన్నారు. ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉదయం నుంచి వైద్యం అందక, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆసుపత్రుల్లో పరిస్థితి అనేది ఈ ఒక్క సంఘటన చూడొచ్చు. గర్భిణీ స్త్రీలు వాళ్ళు అత్యవసరమైనటువంటి వైద్యం కోసం వాళ్ళు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఉదయం నుంచి కూడా వైద్యులు మొత్తం కూడా చికిత్సలను అన్నింటినీ కూడా నిలిపివేశారు. ఈ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చూడొచ్చు. ఒక్కసారి వైద్యులకు సంబంధించినటువంటి ఆందోళన మరోవైపు కొనసాగుతూ ఉన్నది. వాళ్ళు ఉదయం నుంచి చేయడంతో ఆసుపత్రిలో మొత్తం కూడా వైద్య సేవలన్నీ నిలిచిపోయాయని చెప్పొచ్చు. మనం ఇప్పుడు చాలా మందిని చూసాం, గర్భిణీ స్త్రీలకు సంబంధించి కానీ వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర చికిత్సల కోసమే వాళ్ళు ఇక్కడికి పాత ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటారు. కానీ ఒక్క సంఘటన కారణంగా వీళ్ళందరూ కూడా వైద్యులు మొత్తం బంద్ చేయడంతో మొత్తం సేవలన్నీ కూడా నిలిపివేయడం, జూనియర్ డాక్టర్లందరూ కూడా సేవలు నిలిపివేయడంతో మొత్తం కూడా ఇక్కడంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా గనక చూస్తే సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రధానంగా గనక చూస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం గర్భిణీ స్త్రీలు అంటే వాళ్ళకి అత్యవసర వైద్యం కోసమే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. శనివారం నాడు జరిగిన సంఘటన ఆధారంగా కనుక చేసుకుని మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా వైద్య సేవలను నిలిపివేశారు. నిలిపివేసిన నేపథ్యంలో ఎందుకు నిలిపివేయాల్సి వచ్చింది అసలు వీళ్ళు అడుగుదాం. ఎందుకు మీరు వైద్య సేవలు నిలిపివేశారు చెప్పండి? ఇంతమంది గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, మీ సమస్య ఉంటే పరిష్కరించుకునే పరిస్థితి ఉంది, కానీ వాళ్ళని చూడకుండా మీరు ఎందుకని ఆందోళన చేస్తున్నారు? చూడకుండా వస్తున్నారంటే మరి సరిగ్గా చూడట్లేదు కదా, ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? వీళ్ళు సరిగ్గా చూడట్లేదు కదా, ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళైనా? ఎందుకని మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఎంతమంది మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ ఇచ్చిన స్టాఫ్ని, డాక్టర్స్ని కూడా మొన్న ఒక జూనియర్ డాక్టర్ని అలాగే కొట్టారు. బి పాజిటివ్ బ్లడ్ లేకపోయినా బ్లడ్ తీసుకుని అర్ధరాత్రి పూట బ్లడ్ ఇచ్చి అన్నీ చేస్తే హౌస్ సర్జన్ని పట్టుకొని కొట్టారండి జూనియర్ డాక్టర్ని. అలాగే నిన్న రాత్రి 2 బెడ్స్ లేవు మాకు, 165 బెడ్స్ అయితే 140 పేషెంట్స్ ఉన్నారు. అడ్మిషన్ సీజర్ చేసేటప్పుడే చెప్తాం, అమ్మ ఒక మంచం మీద 2 పడుకోవాలి, మీకు విల్లింగ్ అయితేనే మేము సర్జరీ చేస్తామంటే మేము విల్లింగ్ అయినా అని చెప్పి అడ్మిట్ అవ్వరు. ఆపరేషన్ అయిన తర్వాత నువ్వు ఒక పేషెంట్ మీద 2 వేస్తారని చెప్పి పోట్లాడి అక్కడ స్టాఫ్ని. మీకు ఇక్కడ సౌకర్యాలు లేవని మీకు తెలుసు, ఇబ్బందులు ఉన్నాయని తెలుసు, ఒక సమస్యను మీరు పరిష్కరించుకునే అవకాశం చాలా ఉంది అధికారుల ద్వారానో వీళ్ళ ద్వారానో. మీరు ఇప్పుడు ఆపివేయడంతో, మొత్తం సర్వీస్ అంతా ఆపివేయడంతో ఇంతమంది గర్భిణీ స్త్రీలకు ఏదైనా జరిగితే మంత్రి ఆసుపత్రిలో ఏం సమాధానం? మాకు సెక్యూరిటీ లేదు. ఒక్క మాట వినండి. ఇప్పుడు ఆ గొడవ చేసే పేషెంట్ ఒకళ్ళో 2 ఉన్నారండి, వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది వల్ల ఈ కాంప్లికేషన్ అంతా వస్తుంది. మిగతా వాళ్ళందరూ ఈవిడ పేషెంటే. మనం చూస్తున్నాం వీళ్ళ వాదన అయితే మాత్రం ఎలా ఉంది. ప్రధానంగా కనుక చూస్తే ఎవరి వాదన ఏ విధంగా వినిపించినప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేయటం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. వైద్యులు ఏ విధమైనటువంటి సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేసినా, లేకపోతే మనం రోగుల నుంచి సమస్యలు కూడా బాధలు వినే ప్రయత్నం చేద్దాం. రోగులు కూడా చాలా మంది బాధలు చెప్పుకునేందుకు ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా గర్భిణీ స్త్రీలు. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సమస్య తలెత్తితే దాదాపుగా ఆ సమస్య పరిష్కరించుకోవాల్సింది పోయి మొత్తం కూడా వీళ్ళందరూ ఆందోళన చేయడంతో మొత్తం చాలా మంది రోగులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి, ఉదయం నుంచి సర్వీస్ అందుతుందా? అమ్మ, నువ్వు గర్భిణీ స్త్రీవి, నువ్వు ఉదయం నుంచి ఆసుపత్రికి వచ్చావు, నీకేమైనా సర్వీస్ అందిందా? లేదండి, నేను రిపోర్ట్ల కోసం అని వచ్చాను. ఎంత మట్టికి నాకేం లేదండి. నేను టిఫిన్ చేసి వచ్చాను, నా బాగా కళ్ళు తిరుగుతున్నాయి, నా అంటే ఎవరు కూడా రాలేదు ఎంత మట్టికి. చెప్పండి, నీ ఉదయం నుంచి డాక్టర్లు అసలు చూస్తున్నారా గర్భిణీ స్త్రీల పరిస్థితి? వచ్చిన కాడ అసలు చూడట్లేదు, వచ్చి చూస్తానే ఉన్నాం. అందరూ గొడవలు చేస్తున్నారు, మాట్లాడు. చెప్పమ్మా, నువ్వు గర్భిణీ స్త్రీవి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? విజయవాడ అండి. మామిడికాయ పగలగానండి పొద్దున 10ంటికి వచ్చాం పిల్లల్ని వేసుకొని. చూడమంటే మేము చూడం, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. మాకేమో ఎండలో ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు అని అంటే గొడవల మీద కూర్చున్నారు. ఓపిక అయితే రాయలేదండి ఇప్పుడు వరకు. ఈ పిల్లోడికి ఫుల్ జ్వరం చూడండి. ఓపిక అయితే రాకపోతే అలా చూపించుకుంటాం. మేము లేని వాళ్ళమనేగా ఇక్కడికి వచ్చేది. డబ్బులుంటే ఎంత చేస్తామండి?
అంటేనే భయపడుతుందండి. మా పాప గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే భయపడుతుంది. తీసుకొచ్చి ఇంతవరకు ఏం తీసుకోలేదు. పోయినల్లని మా చెల్లిని తీసుకొస్తానండి, తల్లి పోసిందని అంటుకోకుండా వేరే మూల గదిలో పడేశారండి. మా చెల్లిని పోయిన నెలలో తీసుకొస్తే చూడలేదండి. మేము ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించుకున్నామండి. ఈ హాస్పిటల్కి రావాలంటేనే భయం వేస్తుందండి. తప్పకుండా న్యాయం చేయండి మాకు. చెప్పండి, మీరు ఎంతసేపు అయింది వచ్చి? అసలు మిమ్మల్ని చూస్తున్నారా గర్భిణీ స్త్రీలు? మేము వచ్చి పొద్దున అయిందండి, ఏం చూస్తలేదు. ఇప్పుడు ఒకరికే ఇలా జరిగింది, రేపు అందరూ ఇలాంటిగా పేదలు అనేగా వచ్చేది. మేము రేపు వచ్చేటప్పుడు కంటకు వచ్చినప్పుడు మాకు చూస్తానని నమ్మకం ఉండాలిగా. గవర్నమెంట్ లేదండి, డాక్టర్లు ఒక దేవుడు లాగా చూస్తున్నారు కానీ నర్సులు. ఇది చూస్తున్నాం మనం చాలా మంది దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా గర్భిణీ స్త్రీలు, వందల మంది గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయినప్పటికీ కూడా శనివారం నాడు జరిగినటువంటి డాక్టర్లకి రోగులకు మధ్య జరిగినటువంటి ఒక సంఘటనతో మొత్తం కూడా ఈ రోజు వైద్య సేవలన్నీ కూడా పాత ప్రభుత్వ ఆసుపత్రిలో బంద్ చేసేశారు. ఎక్కడికక్కడ నిలిపివేయడంతో మొత్తం కూడా గర్భిణీ స్త్రీలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆడపిల్ల గనక ప్రసవం అయితే గనక, ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం అయితే గనక 300-500 రూపాయల లంచాలు అడుగుతున్నారని కూడా వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరితోష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.